పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్, ద టోటల్ కాన్సెప్ట్, సమగ్ర దృక్పథము, యాక్షన్, నటన లేక చర్య. 1. నటన అనుక్రమమును మరియు పాత్రకు గల సంబంధాన్ని అర్థం చేసుకొని మొత్తం నాటకాన్ని నేను పూర్తిగా విభజించి చూశానా. థీమ్, ముఖ్య భావము లేక కథా వస్తువు. 2. రచయిత నాటకంలో ఏమి చెప్పాలని ప్రయత్నించాడో దాన్ని నేను అర్థం చేసుకోగలిగానా. ఆర్గనైజేషన్, నిర్వహణ. 3. మొత్తం నాటక నిర్మాణములో నా పాత్ర సంబంధాన్ని నేను వివరించగలనా. స్టైల్, శైలి. 4. నా నటనా శైలి ఇతర నటవర్గ చేసే దానికి అనుగుణ్యంగా ఉన్నదా. ద రోల్ ఇట్సెల్ఫ్, పాత్రగతమైనవి. వాయిస్, వాచకము లేక స్వరము. 1. నా పాత్రకు తగిన స్వరము, వాడుక, భాషణము, గమకం, టెంపో మొదలగు ఉండేటట్లు మరియు ప్రేక్షకులకు ఆ పాత్రను ప్రకాశవంతముగా అవి చేసేటట్లు నేను నిర్ణయించుకున్నానా. బిజినెస్, రంగస్థల వ్యాపారము. 2. నా పాత్రకు అనుగుణ్యమైన రంగస్థల వ్యాపారములు, స్టేజ్ బిజినెస్ మరియు చిన్న చర్యలు ప్రేక్షకులకు ఆ పాత్రను ప్రకాశవంతముగా అవి చేసేటట్లు నేను ఎంపిక చేసుకున్నానా. మూమెంట్, గతి విన్యాసములు లేక కదలికలు. 3. నేను వాడే కదలికలు పాత్ర అవసరాలకు తగినట్లు ఉన్నవా. మోటివేషన్, చైతన్యపరిచినవి లేక ఉద్దేశ్యములను. 4. నేను నా పాత్రను సరిగా అర్థం చేసుకున్నానా. నా పాత్ర కోరికలు, వాంట్స్, అవి ఎందుకో, వై, నేను తెలుసుకున్నానా. నా పాత్ర ఉద్దేశములు నెరవేర్చు క్రమములో అవరోధములు, ఆబ్స్టికల్స్ ఏమిటో నేను తెలుసుకున్నానా. ఈ దృశ్యములో కానీ నాటకములో కానీ ఇతర పాత్రలతో నా పాత్రకు సంబంధం ఉన్నదా. నా పాత్రకు ఎంత వాచకం ఉన్నది అన్నదాని మీద ఆధారపడకుండా నా పాత్రలో లీనమవుతున్నానా. ద యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీస్, నటుని యొక్క బాధ్యతలు. ఇమాజినేషన్, భావనాశక్తి. 1. పాత్ర చిత్రంలో నా పూర్తి భావనాశక్తిని ఉపయోగించానా. క్లిచెస్. 2. పైన ఉన్న కుయుక్తి లేక జిత్తులకు, క్లిచెస్ నాకు నేను సంతృప్తి పడ్డానా లేక పాత్రకు సంబంధించిన నేర్పరితనాన్ని తవ్వి అంతా తెలుసుకోవడానికి తగినంత కాలము తీసుకున్నానా. 3 V's, వెరైటీ, వైవిధ్యము. 3. మొత్తము నాటక ప్రదర్శనలో ప్రేక్షకానురక్తిని నిలిపేటట్లుగా తగినంత వైవిధ్యముతో నా పాత్రను నటిస్తున్నానా. వైటాలిటీ, సజీవత్వం లేక మనోరూపకల్పన. 4. కావలసినంత పూర్తి శక్తితో నా పాత్రను తెలియపరచడంలో నా ప్రతి ప్రయత్నం చేస్తున్నానా. వ్యాలిడిటీ, న్యాయము. 5. నిజమైన వ్యక్తిని పోలినట్టు నా పాత్ర చిత్రణ చేసి నటుడిగా నేను తగిన న్యాయం చేస్తున్నానా. ఇండివిడ్యువాలిటీ, వ్యక్తిత్వం. 6.
నా ప్రయత్నముతో నేను సృజించున్నట్టుగా ఈ పాత్ర చిత్రణ అభివృద్ధి చెందుతున్నదా? ఈ ప్రశ్నలు అన్నీ చాలా ముఖ్యమైనవి. ఒకవేళ అసంతృప్తి సమాధానం వస్తే దానికి ప్రేరణ పొంది బాగా పనిచేసి పరిశోధించాలి. సమాధానము కావలసిన ఇంకొక అతి ముఖ్యమైన ప్రశ్న ఉంది. అన్ని ప్రశ్నల యొక్క సారాంశమైనదే కాదు, నటుడు ప్రశ్నించుకోవలసినది మొదటి రిహార్సల్స్ నుంచి ప్రదర్శన చివరి వరకు గుర్తుంచుకోవలసింది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. 7. ఎప్పటికీ శక్తివంతముగా నేను చేసినది ఉత్తమమైన పనేనా? ఈ ఆఖరి ప్రశ్నకు సమాధానం అవును అయితే నటుడు ప్రేక్షకుల ముందుకు ధైర్యంగా వెళ్ళవచ్చును. ఎప్పుడు తెర తీస్తారా అని ఎదురు చూడవచ్చును. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.